బాలా త్రిపుర వరలక్ష్మి వ్రతాలు శ్రావణ మాసం 5వ శుక్రవారం కావడంతో అమ్మవారి ఆలయాలు భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం 5వ శుక్రవారం సందర్భంగా కాకినాడలో స్థానిక సూర్యారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ ఆధ్వర్యంలో ఆలయ ఈవో వీర్రాజు చౌదరి పర్యవేక్షణలో ముత్తైదులచే సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో వీర్రాజు చౌదరిలు మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే సుమారు 2000 మందికి పైగా ముత్తైదువులచే 5వ శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పూజల్లో పాల్గొన్న భక్తులందరికీ 23 రకాల పూజా సామగ్రి ఉచితంగా అందజేయడం జరిగిందన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహకారంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, కూటమి నాయకులు తుమ్మల సునీత, రమేష్, చక్కా రమేష్, గదుల సాయిబాబా, నేమాని సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. బయట కొంతమంది తెలియని వాళ్ళు ఏమంటే అమావాస్య చెప్తుంది, చతుర్థి చెప్తుంది, శుక్రవారం ఏ రోజుని కాదు మా అమ్మవారి యొక్క క్షేత్రంలో అవకాశం దొరికి మీరు ఇంటి దగ్గర నుంచి ఒక పువ్వు కూడా తీసుకురావడం లేకుండా అర్థం కూడా మీరు ఎక్కడ కూడా కలుపుతుంది చేసి అవకాశం దొరికి మీరు ఇంటి దగ్గర నుంచి ఒక పువ్వు కూడా తీసుకురావటం లేకుండా అక్షతలతో సహా మా వాళ్ళే కలిపి ఏర్పాటు చేసేసారు. అమ్మవారికి రూపానికి ఆ రోజులు పూర్తి చేసుకుంటే మరింత ఫలితాలు.
సంవత్సరంలో ఆఖరి శుక్రవారం రోజునే కాకినాడకే చాలా ప్రాముఖ్యమైనటువంటి అమ్మవారి దేవాలయం బాలా త్రిపుర అమ్మవారి దేవాలయంలో మహిళలకు ఎంతో ప్రాముఖ్యత గల శుక్రవారం నాడు నగర శాసనసభ్యులు శ్రీ వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో 2200 మందికి ఘనంగా పూజా కార్యక్రమ ఏర్పాట్లు నిరంతరం ఆయన పర్యవేక్షిస్తూ మాకు సూచనలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని జరిపించారు. 2200 మందికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు కూడా ఈఓ గారు వేయడం జరిగింది, ఎండోమెంట్స్ వారు. అలాగే ఈ కార్యక్రమానికి పూర్తిగా డోనర్స్ సహాయ సహకారాలు సుమారు 10 లక్షల పైన ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా శాసనసభ్యుల తరపుని మా గుడి కమిటీ తరపుని అభినందనలు తెలియపరుస్తున్నాం. ఈ దేవాలయంలో ఇప్పటి వరకు నేను 11 సంవత్సరాలు చూశాను. ఈ రష్ ఎక్కడ కూడా లేదు, ఎప్పుడూ చూడలేదు. చాలా ఇబ్బంది పడ్డాం, చాలా బాధపడ్డాం. దేనికి అందరికీ న్యాయం చేయలేకపోతున్నాం. ఇక్కడ అంతకంటే ఎక్కువ స్థల ప్రభావం లేదు, స్థలం లేదు. ఏర్పాటు చేయాలన్నా ఎమ్మెల్యే గారి పాపం 4-5 సార్లు చెప్పారు, మీరు ఎక్కువ మందికి చేయాలి చెందాలి. కానీ ఇక్కడ కూర్చోబెట్టి పూజ చేసేటువంటి సౌకర్యం లేదు. అందుచేత 2200 లిమిట్లోనే చేయడం జరిగింది. ఇవి ఇప్పుడు కొంతమంది పెద్దలు వేరే సలహాలు ఇచ్చారు. నెక్స్ట్ ఎమ్మెల్యేతో కూడా డిస్కస్ చేసి మా కమిటీ కూడా కూర్చుని మాట్లాడి నెక్స్ట్ ఇయర్ ఎక్కువ మందికి కూర్చుని పూజ చేసే సౌకర్యం కల్పించాలని మా సంకల్పం. ఇప్పుడు కొంతమంది సలహాలు ఇస్తున్నారు పైనని బయటని, దానికి కూడా మళ్ళీ మీరు మీ దాంట్లోనే మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. గుళ్ళో మేము బయట ఇంకోళ్ళు అని అడుగుతాం. అందరికీ అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో పూజ చేసుకోవాలనేటువంటి ఒక సంకల్పం అది. అంతే తప్ప బయట అయితే ఇంకో 1000 మందికి ఇచ్చేయచ్చు. మా ఫ్రంట్ అంతా టెంట్లు వేసేసి కార్పెట్ వేసి చేసేయచ్చు. కానీ ఇబ్బందులు వస్తాయి. అది ఇప్పుడు తెలియదు, చేసేది తెలుసు. అందుచేత మా ప్రెసిడెంట్ గారు ఇందాక ఏదో చిన్న సలహా ఇచ్చారు. ఆయన పూర్తిగా వచ్చాడు, సహాయ సహకారం తీసుకుని ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పారు. వారు ధైర్యంతో ముందుకెళ్ళి ఇంకొకంతమందికి సేవ చేసేటువంటి అదృష్టాన్ని శాసనసభ్యుల ద్వారా ప్రెసిడెంట్ ద్వారా మా కమిటీ సపోర్ట్ తోటి చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. ఈ ఏడాది చాలా ఘనంగా చేసాం. మా లోపం వల్ల ఒకటే లోపం, అది అడిగిన వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వాలి. అది మాత్రం మాది తప్పే. ఆ తప్పుకి రీజను స్థలం ఇక్కడ లేకపోవడం, డబ్బు ప్రభావం కాదు. డబ్బు ఇచ్చే దాతలు ఈ గుడికి చాలామంది ఉన్నారు. మీరు అర్థం చేసుకుని మీకు అందరూ చెప్తారు కనుక ఇప్పుడు 2000 మందికి ఎంత టైట్గా పట్టిందో చూడండి. ఇంకో 1000 మందిని ఎక్కడ కూర్చోబెడతారు? అదొక్కటే ప్రాబ్లం తప్ప వేరే ఏమీ కాదు. ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు వచ్చే పని మా కమిటీ ఎప్పుడు జీవితంలో చెయ్యం. అది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. ఆయన కూడా ఈసారి చాలా బాధపడ్డాడు. నాకు తెలిసి ఆయన చెప్పలేదు కానీ ఒక్కొక్క టికెట్ కూడా ఆయన తీసి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. రాత్రి 10-11 అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అన్నది ఆయన ఉద్దేశం. కానీ తప్పలేదు. మీరైతే మాత్రం మీకు చెప్పిన మీరు ఏం చేస్తారు? ఆ స్థలం 2200 మంది పడతారు. ఆ 2200 మందికి మనం ఇస్తాం. అదొక్కటి మీరు ప్రజలకు తెలియపరిచి, మేము స్థలం లేదు కనుక అంతమందికి ఇచ్చాం కనుక ఎవరైనా వాళ్ళు అందరినీ యాజ్ ఏ చైర్మన్గా మా కమిటీ తరఫున నా తరఫున వాళ్ళని క్షమించమని కోరు. కాకినాడ పట్టణంలో వేంచేసిన శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానం అత్యంత పురాతనమైన ప్రతిష్టాత్మకమైన దేవస్థానం. ఈ దేవస్థానంలో ఈరోజు శ్రావణ మాసం 5వ శుక్రవారం చివరి రోజు. ఈరోజు మహిళా భక్తులసే శ్రావణ వరలక్ష్మి వ్రతం ఆచరించడానికి మా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా దేవాదాయ శాఖ అధికారుల ఆదేశాలు ఉత్తర్వుల మేరకు ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా మా ఉత్సవ కమిటీ చైర్మన్ వేంది బాజీ గారు, అదేవిధంగా మా కమిటీ మెంబర్స్ అందరి అధ్యక్షతన సమక్షంలో ఈ కార్యక్రమాలన్నీ ఉదయం నుంచి అత్యంత వైభవపేతంగా నిర్వహించడం, అదేవిధంగా స్థానికంగా పట్టణాధ్యక్షులు వీరు గారు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రతి ఒక్క భక్తులు, దాతలు,
మా అర్చక స్వాములు అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా నా సిబ్బంది సుమారుగా 3-4 రోజుల నుంచి పాపం వాళ్ళు నిర్విరామంగా కష్టపడుతూ వచ్చిన భక్తులు ఎవరికి ఏ విధమైన అసౌకర్యం కల్పించకుండా ఉచిత ప్రసాదం, ఈ పూజకు సంబంధించిన అన్ని ద్రవ్యాలు కూడా మా భక్తుల సహాయ సహకారాలతో ఈ సంవత్సరం వినూత్నంగా ప్రతి ఒక్కరు ఇచ్చిన భక్తులకు లిస్ట్ చేసి అదంతా కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆనందంతో ఇచ్చారు, ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వచ్చే రోజుల్లో మా కమిటీ ఆధ్వర్యంలో మా దేవాదాయ శాఖ ఉత్తర్వులు, మా శాఖ మార్చిన ఆదేశాల మేరకు ఇంకా అద్భుతంగా చేస్తామని, అదేవిధంగా ఇంకా అభివృద్ధి చేయాల్సింది ఉంది. ఈ మధ్యకాలంలో స్థానిక శాసనసభ్యుల సహకారంతో, అదేవిధంగా మా మర్చెంట్స్ అసోసియేషన్ బృందబాబుజీ గారి సహాయ సహకారంలో 2 ఆర్చులు అప్రూవ్డ్ అయ్యి ఉన్నాయి. నిన్ననే అధికారికంగా ఉత్తర్వులు కూడా వచ్చాయి. వాటిని త్వరలోనే ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయడం, విజయదశమి వచ్చేస్తుంది కాబట్టి తదుపరి చేయడం, వచ్చే విజయదశమి నాటికి సుందరంగంగా దేవాలయాన్ని కొన్ని ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. మన స్థానిక శాసనసభ్యులు ప్రతి ఒక్క మినిట్ కూడా ఈ దేవాలయం గురించి ఆలోచిస్తూ ఈ పట్టణంలో ఈ ప్రఖ్యాతి చెందిన దేవాలయానికి కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారికి అన్ని విధాల సౌభాగ్యం చేయాలి. ఆవిడ కరుణా కటాక్షాలు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల మీద, భక్తుల మీద, నాయకుల మీద ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా చేయాలని మాకు మంచి కమిటీ రాబోతుంది. వచ్చిన తర్వాత కూడా వారి సహాయ సహకారాలు, సూచనల మేరకు, అదేవిధంగా దాతల సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్తామని, నాకు తోడ్పాటు ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించమని, సమయాభావం, అదేవిధంగా స్థలం కూడా లేదు. ఎక్కువగా కూర్చోబెట్టి కానించి మహిళలకు చీరలు ఇవన్నీ ఉంటాయి. అగరబత్తి ఆర్తకొరి పూర్వం వెలిగించే టైంలో అవాంఛనీయ సంఘటన జరగవచ్చనే ఒక ఉద్దేశంతో తప్పితే కొంచెం మందికి ఇవ్వలేకపోయాం. కొంచెం మంది పెద్దల్ని అంటే ఎక్కువ అడిగినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా మేము చేయలేక తలంచుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇప్పుడు మా పట్టణ ప్రెసిడెంట్ గారు, మా భక్తులందరూ కూడా, మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. వచ్చే సంవత్సరానికి ఈ సంవత్సరం ఏవైతే తప్పులు జరిగినాయో అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ ఇంకా భక్తులకు ఎక్కువ అవకాశం ఇస్తూ ప్రతి ఒక్కరిలో కూడా అవకాశం కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తామని, ఈ కార్యక్రమాలన్నీ కూడా మా శ్రేయభిలాషులందరి సమక్షంలో చేస్తామని కోరుకుంటున్నాం. ఓం శ్రీ మాత్రే నమః.